నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో ప్రస్తుతం ఒక 5-6 రోజుల నుంచి ఈ ఇరాన్కి సంబంధించిన యుద్ధ వాతావరణం తరచుగా వార్తల్లో చర్చనీయాంశం అవుతా ఉంది. సో ఖామ్నీ అనే ఇరాన్కి సంబంధించిన ఒక కీలక వ్యక్తి చనిపోవడం, దీని మీద ఇండియాలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆయన చనిపోవడం వల్ల మోదీ రియాక్ట్ అవ్వాలంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎందుకు మోడీ సైలెంట్గా ఉన్నారు, అసలు మోదీ ఎందుకు దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు అనే దాని మీద వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ముస్లిమ్స్ కొంతమంది ఖామ్నీ చనిపోవడం వల్ల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపే ప్రయత్నం కూడా బెంగళూరు లాంటి సిటీల్లో కూడా మనం చూసాం. అసలు ఎందుకు ఇంతగానం ఖామ్నీని ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అసలు ఎవరు ఖామ్నీని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అలాగే ఈ యుద్ధాల వల్ల ఇండియా మీద ప్రమాదం పొంచి ఉందా, అసలు ఇండియాకి ఎలాంటి ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటుంది, క్రూడ్ ఆయిల్స్ పెరుగుతాయని చెప్తా ఉన్నారు రకరకాలుగా, ఆల్రెడీ రష్యా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. మరి నిన్న కూడా ఒక ఒక దేశం కూడా సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఇరాన్కి మేము సపోర్ట్ చేస్తున్నాం అంటూ కూడా నిన్న కిమ్ సపోర్ట్ చేస్తామంటూ ముందుకు రావడం జరిగింది. ఆయన కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నా దగ్గర టాయ్స్ ఉన్నా కానీ ప్లే చేయడానికి ప్లే గ్రౌండ్ లేదు అన్నట్టుగా ఆయన ఏదో కొంత అర్థం వచ్చేటట్టు ఆయన మాట్లాడడం జరిగింది. దీని మీద మాట్లాడడానికి ప్రస్తుతం నాతో పాటు జర్నలిస్ట్ సిద్ధు గారు ఉన్నారు, మాట్లాడదాం. అసలు దీని మీద ఆయన స్పందన ఏంటి, అసలు దీనివల్ల ఇండియాకి వచ్చే ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. అన్న, ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న వార్స్ అన్ని చూస్తున్నాం. గతంలో మనం పాలస్తీనాకి సంబంధించిన ఇష్యూస్ చూసాం, ఈ మొన్న పాకిస్తాన్ రీసెంట్గా మనం ఎఫెక్ట్ చేసిన ఇష్యూస్, పహల్గామ్ ఎఫెక్ట్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ ఇది కొంత డిఫరెంట్గా కనపడుతుంది. అసలు ఇండియాకి సంబంధం లేని యుద్ధం ఇది. బేసిక్గా ఇండియా ఇక్కడ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ ఎక్కువ ఇంపాక్ట్ అంతా కూడా ఇక్కడ ఇండియన్స్ చూపిస్తూ ఉన్నారు. ఖామ్నీ చనిపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ. ఏం చెప్తారు? రైట్. ఖేమ్నీ ఏదైతే చనిపోయాడో, సో దాని తర్వాత భారతదేశంలో ఉన్న షియా ముస్లిమ్స్ ఇక్కడ ఏడవటము, అంటే మా నాయకుడు చనిపోవడము అనేసి ఇదంతా మనం వీడియోస్లో చూస్తూనే ఉన్నాము. వాళ్ళని ట్రోల్స్ చేసే విధంగా ఇరానియన్స్కి సంబంధించిన ఇరానియన్ ముస్లిమ్స్ వాళ్ళని ట్రోల్స్ చేస్తూ కూడా వీడియోస్ చేస్తున్నారు. సో భారతదేశంలో ఉన్న ముస్లింలారా, ఇక్కడ మాకే ఎలాంటి ఇబ్బంది లేదు, మేమే స్వచ్ఛందంగా ఇక్కడ ఫ్రీడమ్ని ప్రకటించుకుంటున్నాము. ఖేమ్నీ లాంటి నియంత చనిపోయింది కాబట్టి మాకు హ్యాపీగా ఉంది, మీరెందుకు బాధపడుతున్నారు అనేసి వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. సో దీంట్లో మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు విధంగా భారతదేశం పైన అయితే ఎలాంటి ఇంపాక్ట్, అంటే మేజర్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనేసి నేను అనుకోవట్లేదు. అండ్ ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు, అది మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే ఈ యుద్ధం జరుగుతుందో ఇది కేవలం ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ అండ్ ఈ అమెరికాకు సంబంధించిన అంతర్గత యుద్ధం అనేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ దేశాలకే ఉంది. ఇక్కడ భారతదేశం నుంచి మోడీ అక్కడికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత మోదీ గొడవలు పెట్టించాడు అనేసి, లేకపోతే మోదీ దీనిపైన స్టాండ్ తీసుకోవాలి, మాట్లాడాలనేసి ఎవరైతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ప్రతిపక్ష నేతలు ఎవరైనా మాట్లాడుతున్నారు కదా, సో దీన్ని అయితే నిజంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోదీ గారు ప్రతి దేశం గురించి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ భారతదేశంతో పాటు 100% ప్రతి యుద్ధంలోనూ, లేకపోతే ఇటు న్యాయ సలహా కావాలన్నా, లేకపోతే ఇటు ఆర్మీకి సంబంధించిన ఏదైనా సలహాలు కావాలన్నా, లేకపోతే బలం కావాలన్నా కూడా బలాన్ని ఇచ్చేది ఇజ్రాయెల్ లాంటి దేశం మాత్రమే. సో అలాంటి దేశంకి ఏదైనా జరిగితే, ఇక్కడ ఇంతకుముందు పాలస్తీనా ఇజ్రాయెల్ పైన ఏదైతే అటాక్ చేసిందో అప్పుడు వి స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అనేసి మోదీ గారు ట్వీట్ చేసిండ్రు. అలాంటి ట్వీట్ ఇప్పుడు రాకపోవడము అండ్ మోదీజీ దీనిపైన మాట్లాడకపోవడం అయితే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు అంటున్నారు కదా, కొంతమంది ముస్లిమ్స్ ఇక్కడ కొంతమంది నిరసనలు తెలపడం కావచ్చు, దీని మీద రియాక్ట్ అవ్వాలని మోదీని వాళ్ళు డిమాండ్ చేస్తున్న విధానం కావచ్చు, చూస్తే యాజ్ ఎ ఇండియన్గా మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అసలు యాక్చువల్గా ఇండియాలో వస్తున్నాయంటే ఇది కొంత జాగ్రత్త పడాల్సిన అవసరమా, లేదంటే ముస్లిమ్స్ అందరూ కూడా వాళ్ళ బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు? కంపల్సరీ అంటే జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఇందులో ఉంది. అండ్ టోటల్ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరు రోడ్డుపైకి రావట్లేదు, కేవలం షియా ముస్లిమ్స్ మాత్రమే వస్తున్నారు. ఎందుకంటే చనిపోయింది షియా ముస్లింలకు సంబంధించిన పెద్ద కాబట్టి ఖేమ్నీ కావచ్చు. అండ్ ఆయనకు భారతదేశంతో మూలాలు కలిగి ఉన్న వ్యక్తి ఆయన. యూపీలో ఆయన తరతరాల వాళ్ళు, అంటే పాతతరం వాళ్ళందరూ అక్కడ పుట్టి పెరిగారు. అండ్ ఖేమ్నీకి కూడా యూపీతో సంబంధాలు ఉన్నాయి, లక్నోకి సంబంధించిన వాళ్ళు అనేసి ఇప్పుడు మనకు వార్తలు కూడా వస్తున్నాయి. సో ఆయన అక్కడ నుంచి ఎప్పుడో తన చిన్నతనంలో అటు ఇరాన్కి వెళ్ళిపోవడము, సో అక్కడే ఉండిపోవడము, ఇదంతా జరగడంతో షియాకి అండ్ భారతదేశంలో షియాస్ అన్న వాళ్ళు కూడా కొంచెం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే సంతాప దినాలుగా వాళ్ళు
ఇవన్నీ ప్రకటించుకుంటున్నారు అండ్ వాళ్ళు సంతాపం వ్యక్తం చేసుకుంటారు. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే మీరు అంటే రోడ్డు ఎక్కవచ్చు, మీ ప్రొటెస్ట్లు మీరు చేసుకోవచ్చు, బట్ మీరు ఎవరి కోసం రోడ్డు ఎక్కుతున్నారు అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇందాక మీరు అన్నారు కదా, సో భారతదేశం భయపడాల్సిన అవసరం ఉందా అనేసి. ఇంటర్నల్గా వార్ సృష్టించే విధంగా అయితే కొన్ని మనకు ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఎన్నడూ లేని విధంగా భారతదేశంలోనే అంటే అంతర్గత వ్యవహారం మనకు జమ్మూ కాశ్మీర్. సో ఆ జమ్మూ కాశ్మీర్లో స్టోన్ పెల్టింగ్ ఎప్పుడూ ఆగిపోయింది అనుకున్నాము. హిజ్బుల్లాకి సంబంధించిన అంటే హిజ్బుల్లా అంటే ఈ షియా వాళ్ళ ఆర్మీ అన్నమాట, ఇస్లామిక్ ఆర్మీ. సో దానిపైన ఇక్కడ నిరసనలు తీసుకురావడము, సో ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ మా నేత చనిపోయిండు కాబట్టి భారతదేశం దీనిపైన స్పందించాలి అని. ఎవరో ఎక్కడో చనిపోతే భారతదేశం ఎందుకు స్పందించాలి? అండ్ భారతదేశంలో ఉన్న ఆస్తుల్ని ధ్వంసం చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది? సో ఇదే ఇంటర్నల్ వార్ని సృష్టించడానికి ముందుకు తీసుకెళ్తారనమాట. ఇప్పుడు చేస్తుంది షియా ముస్లిమ్స్ అయినా కూడా ఇదంతా ఏదో సున్నీ వాళ్ళు షియా వాళ్ళు అందరు ముస్లిమ్స్ కలిసి చేస్తున్నారు అనేసి అయితే ఒక ఇంపాక్ట్ అయితే ఇప్పుడు హిందువులకు క్రిస్టియన్స్కి ఏమనిపిస్తుంది, అవతల అతను ముస్లిం అనేసి ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది. బట్ అందులో షియా తెగ వాళ్ళు మాత్రం చేస్తున్నారు. అండ్ చాలా మంది షియా తెగ వాళ్ళు ప్రొటెస్ట్లు చాలా అంటే వాళ్ళకి నచ్చినట్టు కామ్గానే శాంతియుతంగానే చేస్తున్నారు. బట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో మాత్రమే. బికాస్ లక్నోలో మనం చూసినాము, వాళ్ళు రోడ్డు ఎక్కిండ్రు, ఏడ్చిండ్రు, అక్కడితో అయిపోయింది. బట్ జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి సీన్ ఉంది అంటే, జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు కూడా అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని పెంచే విధంగా అక్కడ టెర్రరిస్టులకు ఆయుధాలు కావచ్చు, లేకపోతే బలగం కావచ్చు, సో వాళ్ళకు డబ్బులు కావచ్చు, ఇవన్నీ ఇరాన్కి సంబంధించిన షియా నేతలు హెజ్బుల్లాకు సంబంధించిన వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందుకోసమే కొత్తగా ఈ మధ్యన ఏదైతే స్టోన్ పెల్టింగ్ జరిగిందో ఈయన చనిపోయిన తర్వాత, కెన్ని చనిపోయిన తర్వాత కశ్మీర్ బనేగా హిజ్బుల్లా అనేసి ఒక స్లోగన్ని వాళ్ళు రేస్ చేసిండ్రు. అంటే భారత్ తెరే తుకుడే హోంగే అనేసి ఎలా అయితే ఈ ఇంటర్నల్ వార్ క్రియేట్ చేసే తుకుడే తుకుడే గ్యాంగ్ ఎలా అయితే తీసుకొస్తుందో కశ్మీర్ బనేగా హిజ్బుల్లా అనేసి. కశ్మీర్ ఎందుకు హిజ్బుల్లా అవ్వాలి? ఎందుకు అంటే ఇంటర్నల్గా వీళ్ళకి ఏదైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇదే ఇరాన్కి సంబంధించిన ఖెమెనీ కావచ్చు, వాళ్ళ బృందం కావచ్చు, పాలస్తీనాలో వాళ్ళ చేతులకి ఆయుధాలు ఇచ్చి ఇజ్రాయెల్ పైన దాడికి దిగేటట్టు చేసిండ్రు. సో అప్పుడు ఆ పాలస్తీనా వాళ్ళు పారాషూట్స్లో పైనుంచి కిందికి దిగొచ్చి ఇజ్రాయెల్ పైన అటాక్స్ చేస్తూ చిన్న పిల్లల్ని ఓవెన్లలో పెట్టి కాల్ చేసి లేడీస్ పైన వాళ్ళ ఇంటి యొక్క డోర్ని తడుతూ లోపలికి వెళ్ళి సో వాళ్ళని పొట్టను పెట్టుకోవడము, ఇవన్నీ మనం వీడియోస్ చూస్తూనే చూసాము. సో అక్కడి నుంచి ఈ యుద్ధం అన్నది మొదలైంది. సో అలా ఇజ్రాయిల్ ఎవరైతే మా దేశం పైన ఇలా కుట్ర పన్ని అటాక్ చేసిండ్రో ఒక్కొక్కటిగా వీళ్ళు బదులు తీర్చు. మీరు కూడా లవ్ జిహాద్ అలాంటి అంశాల మీద కూడా మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు తరచు. హిందూ అంశాలు కూడా మనం కూడా చూసాం, గో బ్యాక్ మార్వాడి అంశం కావచ్చు, లవ్ జిహాద్ అంశాలు కావచ్చు, టెంపుల్ మీద దాడులు కావచ్చు, రీసెంట్గా చాలా జరిగినాయి. అంటే బేసిక్గా ఇట్లాంటి దాని మీద మళ్ళీ దీన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా రైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది? హిందువుల మీద తిరగబడే పరిస్థితి ఏదైనా వస్తుందా ఇండియాలో? ఎవరు తిరగబడతారు హిందువులు? ఇప్పుడు మీరు అంటున్న ఏదైతే షియా ముస్లిమ్స్ లేకపోతే ఎవరైనా ఓన్లీ కాశ్మీర్లో మాత్రమే అది కనిపిస్తుంది. ఎందుకంటే కాశ్మీర్లో ఎక్కువగా ఆర్మీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆర్మీకి అండ్ వీళ్ళకి ఉంటుంది. అక్కడ హిందూస్ కూడా చాలా తక్కువ కాబట్టి హిందూస్ పైన అయితే ఆల్రెడీ అక్కడ స్టోన్ పెయింటింగ్స్, వాళ్ళని ఇల్లు ఇవన్నీ మంట పెట్టేసి అక్కడ నుంచి వాళ్ళని పంపించేయడం జరిగింది. హిందూస్ పైన ఎఫెక్ట్ అనేది భారతదేశ వ్యాప్తంగా అయితే ఉండదు. కాకపోతే స్లీపర్ సెల్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నిద్రలేస్తారు అన్నది తెలియదు. బట్ నేను అడగదలుచుకుంది ఏంది అంటే, ఈ షియా ముస్లిం కావచ్చు, లేకపోతే ఏ ముస్లిం అయినా కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, మీరు భారతదేశంలో ఉంటున్నారు అంటే ఈ భారతదేశాన్ని మీరు తల్లిగా అంటే హిందువులు అండ్ మిగిలిన వాళ్ళు ఎలా అయితే దీన్ని ఒక తల్లిలాగా భావిస్తారో అలా వాళ్ళు భావించకపోయినా కూడా కనీసం షో సమ్ రెస్పెక్ట్, కొంచెం రెస్పెక్ట్ అని చూపెట్టి పహల్గామ్లో ఎప్పుడైతే అటాక్స్ జరిగినాయో, లేకపోతే జమ్మూ కాశ్మీర్లో, లేకపోతే బంగ్లాదేశ్లో హిందువుల పైన అటాక్ కనీసం వాటి గురించి బయటకు వచ్చి కండెమ్ చేయండి. వాటి గురించి సిపిఐకి సంబంధించిన వాళ్ళు రారు, వాటి గురించి ముస్లిం సంఘాలకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు రారు, ఎవరు బయటికి రారు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడెక్కడో 3000 కిలోమీటర్ల అవతల ఉన్న ఆ ఇరాన్కి సంబంధించిన అయతొల్లా ఖొమ్నీ, ఆయన పేరు కూడా సరిగ్గా పలకరాని వాళ్ళు ఇప్పుడు రోడ్ ఎక్కి ఈ ప్రొటెస్ట్లు అనేది చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఇంకొకటి అంటే కామ్నీకి సంబంధించిన ఏదైతే జరిగిందో ఈ హతమార్చిన తర్వాత దాదాపు అక్కడ ఉన్న మహిళలు కూడా చాలా బయటకు వచ్చి వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసాం. బేసిక్గా ఒక దేశాన్ని రక్షించే వ్యక్తి చనిపోతే బాధపడాల్సిన సిచ్యువేషన్, కానీ వాళ్ళు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి చాలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఇష్యూ మనం అక్కడ చూసాం. కానీ ఇండియా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీల్లో ప్రొటెస్టుల చోట ఏడుస్తూ ఉన్నారు ఆయన చనిపోయినందుకు. బెంగళూరులో ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తుంది అన్నమాట. మైనార్టీస్ ఏం చేసినా ఫ్రీ హ్యాండ్. హైదరాబాద్లో మన తెలంగాణలో ఎవరున్నారు? కాంగ్రెస్ ఉంది, ఫ్రీ
హ్యాండ్ ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ దేన్ని ఎక్కడ దాకా మాత్రమే ఇన్వాల్వ్ చేయాలి అనేసి. సో ఎంఐఎంకి సంబంధించిన నేతలు వాళ్ళు బయటకు వచ్చిండ్రు, ప్రొటెస్టులు చేసిండ్రు, అక్కడ దాకా ఓకే. బికాస్ మీ మతానికి సంబంధించిన ఒక మత పెద్ద చనిపోయిండు అంటే అక్కడ దాకా ఓకే. మీరు మతం కోణంలోనే ప్రతిదీ చూస్తారు కాబట్టి దేశంలో కూడా ఇక్కడ జరుగుతున్న నిరసనలతో మీకు సంబంధం లేదు, ఇక్కడ జరిగే టమాటా రేట్లు లేకపోతే ఇవన్నిటితో మీకు సంబంధం లేదు. ఇవన్నీ కేవలం హిందువులు మాత్రమే మన అధికారం అన్నట్టు టమాటా రేట్లు పెరిగిన నిరసనలు చేయడము, లేకపోతే పెట్రోల్ రేట్స్ పైన నిరసనలు చేయడం. ఎప్పుడైనా ముస్లిమ్స్ రోడ్డు ఎక్కి ఈ రేట్ల పైన ఎప్పుడైనా నిరసనలు ప్రొటెస్ట్ చేసిండ్రా? ఎప్పుడు చేయలేదు. కేవలం మతం కోసం మాత్రమే వస్తారనమాట. సో వాళ్ళు మతం గురించి అట్లా చేసిండ్రు. బట్ ఎక్కడ స్టోన్ పెల్టింగ్స్ ఇలాంటివి ఏం జరగలేదు. మల్కాజ్గిరిలో అనుకుంటా ఈ రోజు మార్నింగ్ ఒక ఫ్లెక్సీ ఖమ్నీకి సంబంధించిన ఫ్లెక్సీ అక్కడ పెట్టడంతో అది కొంతమంది అంటే ఆ లోకల్స్ ఎవరైతే కొంచెం తాగిన మైకంలో ఉన్నారు అనేసి పోలీసులు అయితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. సో వాళ్ళు దాన్ని చించేయడం జరిగింది. కాకపోతే ఖమ్నీకి మన భారతదేశానికి సంబంధం ఏముంది? ఖమ్నీకి సంబంధించిన పోస్టర్స్ మన భారతదేశంలో మనము వాటిని డిస్ప్లే చేస్తున్నాము అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీకు మతం ఎక్కువ కావచ్చు, కానీ ఆ మతం నుంచి ఆ మతానికి సంబంధించిన నేత ఈ భారతదేశంలో ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నప్పుడు, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకి వెపన్స్ చేతిలో ఇస్తున్నప్పుడు, అండ్ ఈ కాశ్మీర్ని సెపరేట్ దేశంగా చిత్రీకరించాలి, దాన్ని సెపరేట్ దేశంగా చూస్తూ దాన్ని ఇక్కడ నుంచి విడగొట్టాలి అనేసి ఇలాంటి కుట్రలు పన్నుతున్నప్పుడు అలాంటి వాళ్ళు మీకు ఎందుకు ఆదర్శం అవుతారు అనేసి కూడా ఆలోచించుకోవాలి. అండ్ అదే మల్కాజ్గిరి అండ్ అదే ఏరియాలో హిందూ వాహిని కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఆర్ఎస్ఎస్ సంఘాలు ఇవన్నీ యాక్టివేట్గా ఉన్నాయి. వాళ్ళు ఇలాంటి చర్యలకు పూనుకోలేదు. బికాస్ మీరు ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, బట్ ఎప్పుడు ఏం చేయాలో అన్నది వీళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ ఎవరో తెలియని వాళ్ళు తాగిన మైకంలో చేసిండ్రు అనేసి అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ మహిళలు ఎవరైతే ఈ బుర్కా తీసేసి బయటకు చెప్తున్నా నేను. సరే, ఇప్పుడు ఇరాన్ అనేసి మనం పిలుచుకుంటున్నాము. సో అంతకుముందు అదేముండేది, పర్షియన్ దేశంగా ఉండేది అన్నమాట. దానికి ఒక సంస్కృతి సంప్రదాయం ఉండేది. సో ఈ ఈ ముస్లిమ్స్ ఇన్వైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటాక్స్ చేస్తూ వస్తున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ గా ముందుకు వచ్చింది ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత పాకిస్తాన్, ఆ తర్వాత భారత్, ఇలాంటి దేశాలు అన్నమాట. మనం చూసుకుంటే ఈ ముస్లింలు దండయాత్ర చేస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్క ఈ ఏదైతే సంప్రదాయాలు ఉన్నాయో సంస్కృతి సంప్రదాయాలను ప్రతిదీ నాశనం చేస్తూ వచ్చారు. ఓన్లీ భారతదేశంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాల్ని పూర్తిగా నాశనం చేయలేకపోయినారు. ఇక్కడికి వచ్చి ఓడిపోయినారు అనమాట. అలెగ్జాండర్ కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు, భారతదేశంకి వచ్చిన తర్వాత ఓడిపోవడం అన్నది సాధారణం అది. సో అదే జరిగింది. ఇప్పటికీ ఇక్కడ మెజారిటీగా హిందూస్ ఉన్నారు అండ్ వేరే వాళ్ళది వేరే మతాలు ఇంకా ఇంపాక్ట్ చూపుతలేవు అండ్ మైనార్టీస్గా వీళ్ళు ఉంటున్నారు అంటే కారణము కొంతమంది హిందూ నాయకులు అన్నమాట. అండ్ హిందూ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ లాంటి వాళ్ళే ఇంతకుముందు స్వాతంత్రం టైంలో కావచ్చు, లేకపోతే అంతకుముందు కావచ్చు, ఇన్వేడర్స్ వచ్చినప్పుడు ఫైట్ చేసిండ్రు కాబట్టి ఇప్పటికి మనం మెజారిటీగా ఉన్నాం. బట్ ఈ పర్షియా దేశం కావచ్చు, ఇరాక్ దేశం కావచ్చు, లేకపోతే ఈజిప్ట్ నాగరికత కావచ్చు, పిరమిడ్స్ ఉంటాయి. పిరమిడ్స్ కి సంబంధించింది ఇస్లాంలో ఎలాంటి ఆనవాళ్ళు లేవు. బట్ అదొక సంస్కృతి సంప్రదాయాలు ఆ దేశానికి. అవన్నీ నామరూపాలు పోయి ఇప్పుడు ఈజిప్ట్ ఇస్లామిక్ దేశం అయిపోయింది, సిరియా ఇస్లామిక్ దేశం అయిపోయింది, ఇరాన్, ఇరాక్ ఇస్లామిక్ దేశాలు అయిపోయి మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్ మన కళ్ళ ముందరే ఇస్లామిక్ దేశం అయిపోయింది. అక్కడ ప్రపంచంలోని అతిపెద్ద బుద్ధ విగ్రహం పైన పెద్ద పెద్ద బాంబర్స్ పెట్టి ఆ విగ్రహాన్ని లైవ్ లో ఈ టెర్రరిస్ట్ నా కొడుకులు ఉన్నారు కదా వీళ్ళందరూ లైవ్ లో పేల్చేసిండ్రు అన్నమాట. తల భాగం నుంచి కింది భాగం నుంచి మొత్తం. అంటే అరే యునెస్కో గుర్తించిన ఒక మాన్యుమెంట్ అది, ఒక బుద్ధ విగ్రహం అది. సో ఒక పర్వతంలోనే బుద్ధ విగ్రహాన్ని చెక్కడము అన్నది అంత ఈజీ కాదు. అజంతా ఎల్లోరా మనకి ఏదైతే కనిపిస్తున్నాయో అదేలా అయితే ఈ ఇస్లామిక్ దురకమణదారులు దాన్ని మొత్తం నాశనం చేసిండ్రో, ఎక్కడికక్కడ విగ్రహాలు కనిపిస్తే పగలగొట్టిండో, సో అలానే అక్కడ భూత్ ఫరిష్తి అనేసి, అంటే భూత్ ఫరిష్తి అంటే ఏవైతే విగ్రహాలు ఉంటాయో విగ్రహాలని మాత్రం ఫస్ట్ గా పగలగొట్టేయాలి అనేసి ఇస్లాంలో ఉంటది. సో అందులో భాగంగా మా దేశంలో అంటే ఇస్లామిక్ దేశం అయిపోయిన తర్వాత వేరే మతాల వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకు సంబంధించిన ఎలాంటి మాన్యుమెంట్స్, ఎలాంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనేసి ఏదైతే మక్కా చుట్టూ ఇంతకుముందు 300 విగ్రహాలు ఉండేవో ఆ విగ్రహాలు ఎప్పుడైతే పగలగొట్టినరో ఆ తర్వాత వీళ్ళ వారసత్వం అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. అలానే పర్షియన్లు కూడా అక్కడి నాగరికత ఏదైతే ఉందో అక్కడ అగ్నిని ఆరాధించే వాళ్ళు ఆ లోకల్స్ అన్నమాట. వాళ్ళే ఇప్పుడు అంటే ఇప్పుడు మనము భారతదేశంలో ఉన్నాము. భారతదేశంలో నరేంద్ర మోడీ కాకుండా ఎవరైనా ఈ ఓవైసీనో లేకపోతే ఓవైసీ చెప్పిన బుర్ఖా ధరించిన ఒక ముస్లిం ఆమె ప్రధానమంత్రి అయింది అనుకోండి. సో ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత నేను బుర్ఖా ధరిస్తున్నాను, మీరు కూడా బుర్ఖా ధరించాలి అనేసి ముస్లింలకు చెప్తే
ఓకే, ఎందుకంటే ముస్లింలు చాలా మంది ధరించారు, బట్ మీరు కంపల్సరీగా షరియా ప్రకారం ధరించాలి అంటే ఓకే, అది మీ మతం, మీ ఇష్టం. బట్ హిందువులు కూడా ధరించాలి, క్రిస్టియన్స్ ధరించాలి, సిక్కులు, బౌద్ధులు, జైనులు కూడా బుర్కా ధరించాలి అంటే దాన్ని మీరు ఒప్పుకుంటారా? లేదు కదా. సో అలానే ఈ ఇరాన్ దేశంలో కూడా క్రిస్టియన్స్ కానివ్వండి, లేకపోతే జీవ్స్ కానివ్వండి, ఎవరు ఉన్నా కూడా వాళ్ళు కూడా బుర్కా ధరించే బయటికి రావాలి అనేసి వేరే దేశాలకు వెళ్ళి ఇరాన్ని రిప్రజెంట్ చేస్తూ గేమ్స్ ఆడుతున్నా కూడా అక్కడ బుర్కా ధరించి గేమ్స్ ఆడాలి అనేసి ఇలాంటివన్నీ పెడుతుంటే, అండ్ ఈ బుర్కా మాకు వద్దు అనేసి, అండ్ ఇస్లామిక్ చట్టాలు ఇంతకుముందు మేము చాలా ఫ్రీడంగా బతికిన వాళ్ళము, అలాంటివి మీరు ఇస్లామిక్ ఇన్వైడర్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ మీ చట్టాలన్నీ మా పైన రుద్దుతున్నారు, ఇస్లామిక్ షరియా చట్టాలు అనేసి వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తుంటే 10,000 మందిని పొట్టన పెట్టుకున్నారు. అందులో ఇరానియన్ ముస్లిమ్స్ కూడా ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఉదారభావం కలిగిన ముస్లిమ్స్ వాళ్ళు. సో ఫ్రీడమ్ ని వాళ్ళు కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళని కూడా పొట్టన పెట్టుకున్నారనమాట ఈ ఖమ్నీ ప్రభుత్వం. అలాంటిదే ఇక్కడ భారతదేశంలో 9 ఏళ్ల అమ్మాయిని ఎప్పుడైనా పెళ్లి చేసుకోవడం మీరు విన్నారా? లేదు కదా. కానీ ఇరాన్ లో 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, అండ్ లీగల్లీ, అండ్ ఒకానొక సమయంలో మీ సొంత కూతుర్ని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఇరాన్లోని మత పెద్దలు ఫత్వా జారీ చేసి చెప్పిందన్నమాట. సో ఇలాంటి అన్యాయాలు అక్కడ చేస్తున్నప్పుడు దీనికి అగేన్స్ట్ గా ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తారు. అలానే ఇరానియన్ మహిళలు రోడ్డు పైకి వచ్చేసి వాళ్ళు వాయిస్ రైజ్ చేసిండ్రు, వాళ్ళపైన లాఠీచార్జ్ చేయడం జరిగింది, వాళ్ళని కొంతమందిని చంపేసిండ్రు. అమెరికా అప్పటికే హెచ్చరిస్తూనే వస్తుంది, మీరు మీకు సంబంధించిన ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళపైన ఎలాంటి ఆయుధాలు ఎక్కువ పెట్టకండి, లేకపోతే మేము వచ్చి యుద్ధం చేస్తాము అనేసి 20 days 1 month బ్యాక్ వార్న్ చేసింది. అయినా కూడా వినలేదు, చాలా మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు ఏమైంది ఇరాన్ పరిస్థితి మనం కళ్ళ ముందర చూస్తూనే వస్తున్నాము. ఎవరైతే ఇప్పుడు ఈ యుద్ధం జరిగింది అంటే నార్మల్గా స్టార్టింగ్ ఈ లో గ్రేడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళపైన అటాక్స్ జరిగినాయి, వాళ్ళు చనిపోయినరు అనేసి మనం ఎక్కడైనా వింటూనే వస్తాం, అంటే ఆర్మీ జవాన్స్ పైన, ఇలాంటి వాళ్ళపైన. బట్ అప్పర్ గ్రేడ్ లో ఉన్న ఈ షియాకి సంబంధించిన ఎవరైతే కీలక నేత ఉన్నాడో ఆయన్ని టార్గెట్ చేసి లేపేసిండ్రో, ఆయన తర్వాత ఎవరైతే ఆ పదవిని అలంకరించిండ్రో అలాంటి వాళ్ళని లేపేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైతే మీటింగ్స్ పెట్టుకుంటున్నారో ఆ మీటింగ్ స్పాట్స్ ని కూడా లేపడం జరిగింది అన్నమాట. అంటే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అయితే స్పాట్ పెట్టడం జరిగింది. దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ యుద్ధాన్ని ఖచ్చితంగా ఇట్లాంటి యుద్ధం ఒకటి జరగాలి అనేది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఏంటి? అంటే ఉగ్రవాదం పైన యుద్ధం అంటే కంపల్సరీగా జరగాలి అనేసి నేను అనుకుంటా. ఎందుకంటే పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్ పైన చేసినది మామూలు కాదు. జస్ట్ February 14th కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉరిలో మన ఆర్మీ జవాన్స్ పైన ఏదైతే అటాక్ చేసిండ్రో 11th డే, కరెక్ట్ గా 11th డే మన భారతదేశం మోడీ ప్రభుత్వం వాళ్ళకి పిండం పెట్టడం జరిగిందన్నమాట. అంటే మన హిందూ ధర్మంలో ఉంటది కదా, సో 11 రోజులకి పిండం పెట్టడం అన్నది. సో ఆ 11 రోజుల్లోనే ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థావరాల్ని గుర్తించి వాళ్ళందరినీ చంపివేయడం జరిగిందన్నమాట. సో ఇలాంటి నాగరికత నుంచి మనం వచ్చిన వాళ్ళము, అలాంటిది అక్కడ దేశంలో కూడా నడుస్తుంది. కిమ్ కూడా నేను ఇరాన్ కి సపోర్ట్ చేస్తాను నేను ఆయన ట్వీట్ చేసినట్టుగా కనబడుతుంది. పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ ఆయన ప్రపంచానికి ఆయనకు సంబంధం ఉండదు, ఎలాంటి సంబంధం ఉండదు. బట్ ఇందులో అంటే నా దగ్గర అనువాదాలు ఉన్నాయి అండ్ ఇరాన్ దగ్గర కూడా అనువాదాలు ఉన్నాయి. మీరు వాళ్ళని బెదిరిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు బెదిరించట్లేదు అనేసి అది కవ్వింపు చర్య మాత్రమే. అండ్ ఇక్కడ ఆ దేశంతో ఈ దేశం ఎలాంటి ర్యాపో ఉండదు అండ్ ఎలాంటి బార్డర్ ని పంచుకోవద్దు. సో ఇంకొక విషయం ఇక్కడ మన ఇండియా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మోడీ ఎందుకు స్పందించట్లేదు అనే అంశంలో ఒకటి చెప్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో మనకి పాలస్తీనాకి మనకి ఇష్యూ అయినప్పుడు కూడా, అంటే మన పాకిస్తాన్కి మనకి ఇష్యూ అయినప్పుడు కూడా పహల్గామ్ అటాక్ లో నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ క్రమంలో మోదీ ఎందుకు మరి ఇంత సీరియస్ గా జరుగుతున్న ఇష్యూలో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు ఆయన చనిపోవడానికి కారణమైన ట్రంప్ మీద ఎందుకు అతను రియాక్ట్ అవ్వట్లేదు? ఆపాలని ఎందుకు చూడట్లేదు? ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు, ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూగా ఉంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఇంకా దిగట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ మెయిన్ బంకర్స్, వాళ్ళ మెయిన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశం నీలమట్టం చేసింది అండ్ లోపలికి వెళ్ళి ఘుస్కే మార్కే అనేసి వీళ్ళు డైరెక్ట్ గా అనౌన్స్మెంట్ చేసిండ్రు ఆర్మీ వాళ్ళు, హమ్ అందరు జాకే ఘుస్కే మార్కే అనేసి. సో అలా లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టేసి వచ్చిన తర్వాత ఇంకా చావు దెబ్బ తిన్న తర్వాత ఇంకా యుద్ధం అన్నది ఏముంది. అండ్ అమెరికా వచ్చేసి సీజ్ ఫైర్ చేసింది అది ఇది అనేసి వీళ్ళు చెప్పుకొని వస్తున్నారు. బట్ ఏదైతే పాకిస్తాన్ లోని మెయిన్ న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి ప్లేసెస్ నే లక్ష్యంగా
ఏదైతే డైరెక్ట్ కీలక నేతని ఇక్కడ ఇరాన్ కి సంబంధించిన కీలక నేతను లేపిన కదా, అలా ఇరాన్ ప్లాంట్ మన పాకిస్తాన్ కి సంబంధించిన న్యూక్లియర్ ప్లాంట్ పైన బాంబు దాడి చేయడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఖోమ్నే విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు మోదీ అనేది కదా. ఖోమ్నే విషయంలో ఎందుకు అవ్వాలి? భారతదేశానికి సపోర్ట్ గా ఖోమ్నే ఎప్పుడైనా నిలబడ్డా? ఆయనకు సంబంధించిన ట్వీట్స్ మనం చూసుకున్నట్టయితే ట్వీట్స్ అయితే మనకు ఇప్పుడు ఆయన చనిపోయినా కూడా ఆయన ట్విట్టర్ అకౌంట్ అట్లనే ఉంది. ఆ ట్విట్టర్ అకౌంట్స్ లోని ట్విట్టర్ పేజెస్ స్క్రీన్ షాట్స్ మనకు వైరల్ అవుతూనే ఉన్నాయి. కాశ్మీర్ లో ముస్లింల పైన ఏదైతే అన్యాయం జరుగుతుందో సో దానికి అగేన్స్ట్ గా మేము నిలబడతాము అండ్ అక్కడ ఇస్లామిక్ రాజ్యం రావాలి అనేసి కోరుకున్నది ఈ ఖోమ్నీ అన్నమాట. సో కాశ్మీర్ లో ఇస్లాం వాళ్ళు ఎందుకుంటారు? అక్కడ అంతకుముందు హిందువులు ఉండేవాళ్ళు, వాళ్ళని కదా ఇప్పుడు ఇరాన్ లో ఉన్న అంటే ఈ పర్షియన్స్ ని చంపేసి అక్కడ ముస్లిమ్స్ వచ్చినట్టు ఇక్కడ హిందువుల్ని చంపేసి అక్కడ ముస్లిమ్స్ వచ్చినారు కదా. సో ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? అండ్ ప్రధాని మోడీ ఎందుకు స్పందించాలి దీనిపైన? సో ఈ పహల్గామ్ అటాక్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఖోమ్నీ ఏమైనా ట్వీట్ చేసిండా? లేకపోతే భారతదేశంలో జరిగిన 26/11 టైంలో అప్పుడేమన్నా వీళ్ళు సపోర్ట్ గా నిలబడ్డారా? మనకు సపోర్ట్ గా నిలబడిన దేశాలకు మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎందుకు దాని గురించి ట్వీట్ చేయాలి? అది ఆ దేశాల అంతర్గత వ్యవహారం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అండ్ భారతదేశం ఏంటంటే మనము అందరు కలిసి ఉండాలి అనేసి మాత్రమే అనుకునే వాళ్ళం. మనం ప్రత్యక్షంగా ఏ ఒక్క దేశంతో మనము యుద్ధం చెయ్యము, కాలు దుయ్యం కూడా. పాకిస్తాన్ కూడా ఎంత కవ్వింపు చర్యలు చేసినా కూడా 1కి 2 సార్లు చేసి 3వసారి మాత్రమే మనము కౌంటర్ అటాక్ ఇస్తాము అండ్ ఆ చావు దెబ్బతోని వాళ్ళు వెనకంజ వేయాల్సింది. ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు మోదీ రియాక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఒకటే పాయింట్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న రీసెంట్ గా తెలంగాణ వచ్చిన రాహుల్ గాంధీ కూడా అదే పాయింట్ ని రేజ్ చేసి ఎందుకు మోదీ దీని మీద స్పందించట్లేదు, ఖోమ్నే చనిపోవడం మీద ఎందుకు దిగ్భ్రాంతి వ్యక్తం చేయట్లేదు మోదీ అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. మైనార్టీ అప్పీస్మెంట్, బికాస్ కాంగ్రెస్ కి కావాల్సింది మైనార్టీ ఓట్లు. ఆ మైనార్టీ ఓట్లు ఎట్లా రావాలి? షియా ముస్లిమ్స్ పైన లేకపోతే సున్నీ ముస్లిమ్స్ పైన. అరే సున్నీ దేశాలే వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. సున్నీకి సంబంధించిన ఈ యుఏఈ ఇవన్నీ అబుదాబి ఈ దేశాలు ఉన్నాయి కదా. సో ఈ దేశాలే అసలు ఇరాన్ కి సపోర్ట్ గా రావట్లేదు అండ్ ఆ దేశాలపైనే ఇరాన్ బాంబు దాడి చేసింది. ఎందుకంటే సున్నీ షియా అన్నట్టు ఇది మనకు కనిపిస్తుంది. అండ్ ఈ అబుదాబి దుబాయ్కి సంబంధించిన అంటే మక్కా మదీనాకు సంబంధించిన ప్లేసెస్ కూడా ఇరాన్ తీసుకోవాలి అనుకుంటుంది. సో వాళ్ళ మధ్యలో వాళ్ళకు అంతర్గత కుమ్ములాటలు చాలా ఉన్నాయి. సో వాళ్ళే సపోర్ట్ చేయనప్పుడు భారతదేశం ఎందుకు సపోర్ట్ చేయాలి? అండ్ రాహుల్ గాంధీ ఏదైతే అంటున్నారో ఇది కేవలం ముస్లిమ్స్ ని చూసి సంతుష్టీకరణ అనేసి మాత్రమే నేను చెప్పగలుగుతా. బికాస్ ముస్లిం ఒకటే అంటారు, ముస్లిం పార్టీ రేవంత్ రెడ్డి గారే ఆ మాట చెప్పిండ్రు. అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ని మనం ఇందిరాగాంధీ జమానా నుంచి లేకపోతే రాజీవ్ గాంధీ జమానా నుంచి అంతకు ముందు నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి చూస్తూ వస్తున్నా కూడా కేవలం ముస్లింలకే పెద్దపీట వేస్తూ మొన్నటికి మొన్న మన్మోహన్ సింగ్ గారు కూడా భారతదేశంలో ఉన్న వనరుల పైన మొట్టమొదటి అధికారం కేవలం ముస్లిమ్స్కే ఉంది అని చెప్పిండ్రు. అరే మీకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేసి సెపరేట్ గా మత ప్రాతిపదికన మీరు 2 దేశాలని చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భారతదేశంలో ఉన్న వనరులపైనే ఈ ముస్లింలకు హక్కు ఉంది అంటే ఒక ఇంట్లో ఎవరైనా రెంట్కి వచ్చిండ్రు వాళ్ళు ఉంటున్నారు అనుకోండి. సో ఇంట్లో వాళ్ళకి హక్కు ఉంటుందా లేకపోతే రెంటర్స్కి ఉంటుందా? ఇంట్లో వాళ్ళకి హక్కు ఉంటుంది కదా. కానీ ఆ ఇంట్లో వాళ్ళకి హక్కు లేదు అనేసి బయటవాడు ఎవడో వచ్చేసి ఆ రెంటర్స్ వాళ్ళకే హక్కు ఉంది అన్నట్టు మన్మోహన్ సింగ్ గారు అదే చెప్పారు, రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు. అండ్ ఆయన రేవంత్ ఉద్దీన్ అనేసి ఒక ముందంజ వేసి ఇలా తనను తాను సమర్థించుకుంటున్నారు. కేవలం ఇది మైనార్టీ అప్పీజ్మెంట్ కోసం మాత్రమే. సో నేను వీడియో చూస్తున్న ముస్లిం సోదర సోదరి మనలకు కూడా అదే చెప్పాలనుకుంటున్నా. కేవలం మిమ్మల్ని సంతుష్టపరచడానికి మాత్రమే ఈయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. సో ఇందులో ముస్లింలకు ఒరిగిందేం లేదు. అక్కడ ఎవరో చనిపోయినరు. మీకు సంబంధించిన ప్రొటెస్ట్లు ఇవన్నీ భారతదేశంలో నార్మల్ గా చేసుకుంటూనే వస్తున్నారు. బట్ దాన్ని క్యాష్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి లేకపోతే వేరే ప్రతిపక్షాలు కానివ్వండి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అండ్ అఖిలేష్ సింగ్ యాదవ్ ఎవరైతే ములాయం సింగ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన కూడా దీనిలో రాహుల్ గాంధీని వ్యతిరేకించడం జరిగిందనమాట. కనీసం ఇలాంటి పరిస్థితుల్లో అయినా కూడా భారతదేశానికి సపోర్ట్ చేయండి అనేసి వాళ్ళ మిత్రపక్షమే కదా ఆయన కూడా మాట్లాడడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఫైనల్ గా ఒకటి చెప్పానండి, ఇండియాకి ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే రీసెంట్ గా ఉన్న పేపర్ కటింగ్స్ లో కూడా ఒకటే వార్త కనపడతా ఉంది. ఇండియాస్ మీద భారీగా రేట్లు పెరగబోతా ఉన్నాయి. ఇండియాలో క్రూడ్ ఆయిల్ రేటు పెరిగిపోతుంది. మిగతా అన్ని కూడా నిత్యావసర వస్తువులతో సహా ఆర్థికంగా ఇండియా దెబ్బతీసే ప్రయత్నంగా కనపడతా ఉంది ఇదంతా కూడా అని అంటున్నా. అంటే ఈ ఎఫెక్ట్ ఉంటుందా ఇండియా మీద? చాలా తక్కువ ఉండబోతుంది. మొన్న ఓల్డ్ సిటీలో అనుకుంటా అంటే ఎఫెక్ట్ ఉంటుంది అనేసి జనాలు
బారులు కట్టి పెట్రోలు, డీజిలు ఇవన్నీ వాళ్ళ వెహికల్స్‌లో నింపేసుకున్నారనమాట. సో, ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయ్యి 1 వీక్ అయిపోతుంది. ఇప్పటికి మన దేశం పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉందా? మన టీ రేట్లు పెరగలేదు, మన బన్ రేట్లు పెరగలేదు, ఫుడ్ రేట్లు ఎక్కడ పెరగలేదు, పెట్రోల్ రేట్లు పెరగలేదు, ఇంకా నిత్యావసర వస్తువులు ఏ రేట్స్ మనకు పెరగలేదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి క్రూడ్ ఆయిల్ అన్నది చాలా ఇంపార్టెంట్‌గా మనకు ప్లే చేస్తదనమాట. సో, అలాంటి క్రూడ్ ఆయిల్‌ని కూడా రష్యా మేము దిగుమతి చేస్తాము, మేము మీకు ఎక్స్‌పోర్ట్ చేసి పంపిస్తాం అనేసి రష్యా కూడా ముందుకొచ్చింది. బట్ భారతదేశంలో అయితే అలాంటి పరిస్థితి ఉండబోదు అనేసి అయితే నేను అనుకుంటున్నా. బికాస్ ఇది ప్రత్యక్షంగా భారతదేశంతో జరుగుతున్న యుద్ధం కాదు కాబట్టి సో, అలాంటి ఎఫెక్ట్ అయితే ఏముండదు. సో దీన్ని ప్రధానంగా కొన్ని పార్టీలు దీన్ని వాడుకొని ఈ వార్తను వాడుకొని ముందుకెళ్లాలని చూస్తున్నాయి. ఖచ్చితంగా షియా ముస్లిమ్స్ కావచ్చు లేదా ఇతరితర ఈ పంచాయతీలు పెట్టే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనపడుతుంది. అలాగే ఇండియా మీద ఏదైతే నిత్యావసర వస్తువులు కావచ్చు ఇతర క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగబోతున్నాయి, ధరల ఎఫెక్ట్ పడుతుంది, ఆర్థికంగా ఇండియాని దెబ్బతీసే ప్రయత్నం కనపడతా ఉందని ఏదైతే వార్తలు వస్తా ఉన్నాయో పూర్తిగా ఇది ఈ ఎఫెక్ట్ అయితే పూర్తిగా ఉండదు ఇండియా మీద అని తేల్చి చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.